వేదిక అలంకరించిన మేధావులకు, ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కోడూరు నుంచి వచ్చిన మాతో పాటు కార్మికులకు అందరికీ విప్లవ వందనాలు. మేము మొదట్లో ఏపీఎండిసికి మురళీ గారు ఆహ్వానించినప్పుడు ఆ సంస్థ పైన మాకేమీ తెలీదు. అది ముందుగానే చిన్నప్పుడు ఏదో మేము వెళ్తూ వస్తూ ఉన్నాం, అదొక సంస్థగా ఉందని మేము ఏదో అనుకొని ఫస్ట్ పోరాటానికి చెప్తే కూడా చాలా భయపడాం. కానీ 3వ తేదీ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ 172 మిల్లులు జరుగుతున్నాయని, 25,000 మంది కార్మికులు, మన వ్యక్తులు, మన ఊరు వాళ్ళు, మనకు తెలిసిన వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీరు ఈ పోరాటంలో భాగస్వాములు అవడమే కాదు మీరే భాగంగా ఉండాలనేసి మాకు పెద్ద బరువును, మేము ఊహించినంత బరువును పెట్టాడు. కానీ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామంలో ప్రతి గ్రామానికి కన్సల్ట్ అయ్యి అక్కడ సంతకాల సేకరణ కానీ, దీని గురించి చెప్పడం కానీ మా సాధ్యమైనంత వరకు, మాకు తెలిసినంత వరకు మాకు మించే పనిచేసాము. కానీ దాంట్లో కొద్దిగా భాగమే మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. మేము దాదాపు 700 మంది హాజరు కావాల్సింది 300 మంది హాజరు అయినాము. కొన్ని సంఘాలన్నీ కలిపి 200 మంది, 500 మందితో చేసినా కూడా కనీసం మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తం కోడూరు ప్రాజెక్టు నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ ఏపీఎండిసి అనేది గనులు అనేది ఒకటి ఉన్నాయని, దీనికి కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని, దీంట్లో ఉండే కార్మికులకు అన్యాయం జరిగితే తప్పకుండా ఈ ఎర్రజెండా అనేది చాలా తీవ్రంగా కూడా ఎదిరిస్తుందని ఒక అంశాన్ని కూడా మేము ఆఖరికి ఎమ్మెల్యే కూడా నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ ఈ విషయంలో మేము చాలా గర్వపడుతున్నాం. ఈ పొద్దు బాధపడుతుంది ఏంటంటే, మా తల్లి లాంటి ఊరు, మా తల్లి లాంటి ఫ్యాక్టరీని వీళ్ళెవరో వచ్చి తీసుకెళ్తున్నారేమో, మా కన్న తల్లిని దుర్మార్గంగా అమ్మేస్తున్నారేమో విదేశాలకని బాధపడుతున్నాం. తప్పనిసరిగా అంగన్వాడీగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జిల్లా కమిటీ పిలుపు మేరకు మేమందరం ఎంత పోరాటమైనా కూడా, ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా, ఆఖరి కేసులు పెట్టినా కూడా అంత ఇలా వెంట ఉండి ఈ పోరాటంలో తప్పకుండా పోరాటం చేసి అక్కడ ఉండే కార్మికులకంతా తప్పకుండా న్యాయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.